హాయ్ ఫ్రెండ్స్, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇదేంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఈ అరౌండ్ 541 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో ఆల్మోస్ట్ 154 పోస్టులు అయితే పడ్డాయి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇందులో వీళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా సెటప్ చేస్తారు. ట్రాన్స్మిషన్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్, అలాగే ఛానల్స్, శాటిలైట్స్, ఇలాంటి శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత కంటెంట్ ప్రొడక్షన్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో వీళ్ళకి కావాల్సిన 154 పోస్టులు ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చాయన్నమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే కనుక వీళ్ళు అంటే డిఫరెంట్ పొజిషన్స్లో లిమిటెడ్గానే ఉన్నాయి, కానీ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్గా ఉంటాయి ఈ జాబ్స్. కాంట్రాక్ట్ పొజిషన్స్ అంటే లైక్ పర్మనెంట్ కాదు, బట్ ఇవేంటంటే ఎయిమ్స్ జమ్మూలో ఉన్నాయన్నమాట. సో ఎయిమ్స్ అంటే తెలుసు కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జమ్మూలో. ఇక్కడ మీకు చూసినట్టయితే డిఫరెంట్ జాబ్స్, చాలా జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ టెక్నీషియన్, ఈఎన్టీ అనమాట, జూనియర్ టెక్నీషియన్, టెక్నికల్ ఆఫీసర్ డెంటల్, తర్వాత రెస్పిరేటరీ, టెక్నికల్ ఆప్థాల్మాలజీ, అలానే కాకుండా కొన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీటెక్ ఎలక్ట్రికల్ ఉండాలి, ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటిలో ఎలక్ట్రికల్. సో అలానే ఇంకొక వెళ్తే కనుక మీకు డైటీషియన్, సీనియర్ డైటీషియన్, చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, ఇలా ఎక్కువగా ఎయిమ్స్లో కాబట్టి మెడికల్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇంజనీరింగ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఏంటివంటే ఇంకా మీకు గ్యాస్ పంప్ మెకానిక్ ఇలా. సో ఇక్కడ గ్యాస్ పంప్ మెకానిక్ ఏంటంటే ఐటీఐ జాబ్ అనమాట, ఐటీఐ రిలేటెడ్ జాబ్. ఇది 25,000 శాలరీ ఉంది, సో గుడ్ శాలరీ. అలానే మీకు ఇంకా కొంచెం పిఎస్సిఎస్ అడ్మినిస్ట్రేటర్, అంటే ఇది కూడా ఒక బీటెక్ రిలేటెడ్, బీటెక్ అంటే కంప్యూటర్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ అనమాట. కాబట్టి ఇది మన బీటెక్ ఎంసీఏ వాళ్ళకి వర్తిస్తుంది, 2 years ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఆపరేటర్, ఇలాగ ప్లంబరు, స్టోర్స్ ఆఫీసర్, ఇలాంటి జాబ్స్ పడ్డాయి, స్టోర్స్ ఆఫీసర్. సో ఇంకా నీకు వెళ్తూ ఉంటే కనుక కొన్ని మిక్స్డ్, అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్. సో ఇది ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో అరౌండ్ 1 lakh శాలరీ వస్తుంది అనమాట. సో అట్లా అంటే డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రోగ్రామర్ జాబ్, సో ప్రోగ్రామర్ జాబ్ క్రియేటర్ ఇంట్రెస్ట్ ఉందో, అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఎస్సి వాళ్ళకి C++, పైథాన్ ఇలాంటివి వచ్చిన వాళ్ళకి ఈ ప్రోగ్రామర్ జాబ్ అయితే ఉంది. అలానే మీకు కిందికి వెళ్తే ఎంటీఎస్, టీఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 5 జాబ్స్ ఉన్నాయి. సో ఇలా కొన్ని ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి, ఆఫీస్ అసిస్టెంట్ అంటే జస్ట్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉండాలి, ప్లస్ కొంచెం కంప్యూటర్స్లో ప్రవేశం ఉండాలి. సో ఇలాగా మొత్తం 154 జాబ్స్ అయితే పడ్డాయి అనమాట. సో మంచి శాలరీ కూడా బాగానే ఉంది. జస్ట్ కాంట్రాక్ట్ జాబ్స్, బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ అనేది, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. సో ఇక్కడ మీకు అంటే ఫీజు ఇచ్చారు, అప్లికేషన్ ఫీజు ₹295 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో తర్వాత దానికి సంబంధించిన మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా ఈ పీడిఎఫ్లో ఉంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఫిబ్రవరి 6 గంటలకి మీరు అప్లికేషన్ పంపించాలన్నమాట. సో అప్లికేషన్ పంపించాల్సిన లాస్ట్ డేట్ వచ్చి 18th ఫిబ్రవరి. అట్ ద సేమ్ టైం అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ, రిజిస్టర్ పోస్ట్లో వీళ్ళకి పంపించాలి. సో BECIL భవన్, C56. సో ఇలాగ నోయిడా, సెక్టర్ 62 నోయిడా, వీళ్ళకి పంపించాలి. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తున్నాను. సో అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ గుడ్ డే, బై బై.